హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మేము చెర్రీ పికింగ్కి వచ్చాము. లైక్ ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి, చెట్లు నిండగా చాలా చాలా బాగున్నాయి. అయితే ఏంటంటే ఈరోజు వెదర్ అయితే అంత ప్రాపర్గా లేదు. మేమున్న దగ్గర నుంచి ఇక్కడికైతే 1 అవర్ జర్నీ అనమాట. అయితే వచ్చాము. పోన్లే వెదర్ బాగాలేకపోతే లైక్ డ్రైవ్ కానీ వెళ్ళి వచ్చినట్టు ఉంటుందని వచ్చాము. మేము వచ్చాక వెదర్ అయితే చాలా చాలా బాగుంది. అంటే ఎండ లేదు, చలిగా లేదు, సూపర్గా ఉంది వెదరు. అలాగే చెర్రీస్ చూసారా, ఇటైపు ఉన్నాయి, అటైపు ఉన్నాయి తోటలు. అయితే అటైపు ఇంకా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బయట నుంచి వచ్చే పీపుల్ని వదిలే ముందు వాళ్ళు ఫస్ట్ పంట వస్తుంది కదా, అవన్నీ వాళ్ళు అయితే తీసుకుంటారు. తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత అప్పుడు పీపుల్ని పికింగ్ లెట్ చేస్తారనమాట. అయినా చూడండి, స్టిల్ అయితే చాలా ఉన్నాయి చెర్రీస్ ఏంటంటే టేస్ట్ ఎలా ఉంటాయంటే మన నేరేడు పళ్ళు ఉంటాయి కదా, అలాగే ఉంటాయి. దీనికి ఇక్కడ మా హస్బెండ్ అయితే చెట్లకి మరి కోస్తున్నారు. ఎందుకంటే చెర్రీస్ కిందకి అయితే రెడ్గా ఉన్నాయి కదా, అవి ఎంత టేస్ట్ ఉండవు. బాగుంటాయి బట్ అంత టేస్ట్ అయితే ఉండవు. ఎలా అంటే చెర్రీస్ ఎప్పుడు ఎలా అంటే రెడ్గా ఉన్నాయి కన్నా కొంచెం బ్లాక్ కలర్లోకి వస్తాయి. బాగా ముగ్గిన తర్వాత అవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. అందుకని మా హస్బెండ్ అయితే మా చెట్టు పైకి ఎక్కువ వస్తున్నారు. లైక్ మన చిన్నప్పుడు జామ చెట్లు ఎక్కి జామకాయలు ఎక్కువ కోసుకున్నట్టు ఇక్కడ మా హస్బెండ్ చెర్రీ చెట్లకి చెర్రీస్ కోస్తున్నారు. అలాగే ఇక్కడ చూసారా, ఇటు 2 లైన్లే ఉన్నాయి కానీ చెట్లు ఈసారి అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట చెర్రీస్. కొన్నిసార్లు అయితే ఇవి కూడా పంట సరిగ్గా రాదు కదా, ఆ టైంలో అయితే అంత ఎక్కువ ఉండవు. కానీ ఈ ఇయర్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కువ ఉండగానే వాళ్ళు కూడా పికింగ్ అయితే లెట్ చేశారు పీపుల్స్ని. మేమైతే వచ్చినందుకంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యామన్నమాట, అన్ని ఎక్కువ ఉన్నాయి చెర్రీస్. అలాగే ఇక్కడ పెద్దవాళ్ళే కాదు, చిన్నవాళ్ళు కూడా నా చెట్లు ఎక్కి కోసుకోవడానికి వాళ్ళు ఎక్కడ 3 or 4 ల్యాడర్స్ అయితే పెట్టారు ఆ 2 లైన్ల దగ్గర. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా మాయ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు కొత్తగా. వాళ్ళైతే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. మేమైతే ఎవ్రీ ఇయర్ వస్తాం కదా, వాళ్ళకి కొత్త కదా, వాళ్ళకైతే బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఇక్కడ నేనైతే మా ఫ్యామిలీ అలా క్యాప్చర్ చేయమన్నాను అనమాట. ఎందుకంటే మామూలుగా నేను ఎప్పటి నుంచో వెళ్తున్నాను కానీ చెర్రీస్ పికింగ్కి నాకైతే ఎప్పుడు మా ఫొటోస్ అయితే లేవు, మెమొరీగా లేవు. ఇక్కడ నేను యూట్యూబ్లో వ్లాగ్ చేద్దామని నేనైతే ఇక్కడ వీడియో తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మాకు మెమొరీ ఉంటుంది కదా, అందుకనేసి అయితే మేము 4 దగ్గరుండి ఒక వీడియో లాగా అయితే మేము తీసుకున్నాము. ఇక్కడ ఇవి చూపిస్తున్నాను కదా, అవి ఏంటంటే పియర్స్ అనమాట. ఇక్కడికి సేమ్ ప్లేస్లోనే యాపిల్స్ ఉంటాయి, పియర్స్ ఉంటాయి, నెక్స్ట్ చెర్రీస్ ఉంటాయి. చూసారా, పియర్స్ అయితే ఇంకా చిన్న చిన్నవే ఉన్నాయి. ఇంకా ఇవైతే అక్టోబర్ అలా అయితే ఆ టైంలో అయితే బాగా వస్తాయి పియర్స్. సెప్టెంబర్, అక్టోబర్లో అయితే బాగా వస్తాయి. అవి చూడటానికి అయితే జాంకాయలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్లో మేము వచ్చిన కొత్తలో అయితే మా హస్బెండ్ తెస్తే నేనైతే జాంకాయలు అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. బట్ అవి జాంకాయలు కాదు, పియర్స్. కానీ చూడటానికి అయితే ఇలాగే ఉంటాయి అన్నమాట, జాంకాయలాగా ఉంటాయి. చెర్రీస్ చూడండి ఎంత బాగున్నాయంటే నిజంగా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అనమాట, అంత టేస్ట్ బాగున్నాయి. ఈ ఇయర్కి అయితే మా చెర్రీ పికింగ్ అయిపోయింది. కానీ లాస్ట్లో పిక్స్ తీసుకుందామని అందరం అయితే అలా గ్యాదర్ అవుతున్నాము. పికింగ్ అయితే చాలా బాగా అయింది వచ్చినందుకు. అలాగే మీకు ఈ వీడియోలో చూపించలేదు కానీ ఇండియన్స్ వచ్చారు, చాలా చాలా ఫ్యామిలీస్. మేము వచ్చేసరికి అయితే అంతమంది లేరు కానీ తర్వాత అయితే చాలా ఇండియన్ ఫ్యామిలీస్ కూడా వచ్చారు. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఏంటంటే మంచి ఎగ్జైటింగ్ మూమెంట్ అనమాట. తోటకూర ఉంటుంది. యూజువల్గా ఇక్కడ స్టోర్స్లో గట్టా తోటకూర అమ్మరు, వీళ్ళకి తెలియదు కూడా అది వండుకుంటారని.
మేము బిఫోర్ లాస్ట్ 3 years అగో అనుకుంటా మేము ఫైండ్ చేసాం తోటకూర. అప్పటి నుంచి మేము ఎప్పుడు పికింగ్కి వచ్చినా ఇక్కడ తోటకూర అయితే పికింగ్ చేసుకుంటాం. బట్ ఇంగ్లీష్ వాళ్ళకైతే అదైతే ఏంటనేది తెలీదు. మేము తీసుకుంటుంటే ఓ ఇది కుకింగ్ చేస్తారన్నట్టు చూసేవాళ్ళు. దాని తర్వాత ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్ట్రాబెర్రీ పికింగ్కి వచ్చాము. రండి చూడండి, ఇవ్వండి స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత బాగుందబ్బా, చాలా బాగుంది. ఇదైతే మేమైతే స్ట్రాబెర్రీ పికింగ్కి వచ్చాము. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి అబ్బా. ఎక్సలెంట్ ఉంది టేస్ట్ అయితే. అవును, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సూపర్ ఉంది. మేమైతే ఎవ్రీ ఇయర్ స్ట్రాబెర్రీ పికింగ్ కూడా వస్తాము. ఈ ఇయర్ అంటే లేట్ అయిపోయిందనమాట స్ట్రాబెర్రీ పికింగ్ రావడం. ఫస్ట్ పంట వచ్చి ఇంకా అయిపోయిందనమాట. మళ్ళీ సెకండ్ టైం కూడా వస్తాయి. ఈసారి ఏంటంటే మేము కొంచెం లేట్ అయ్యాము ఇక్కడికి రావడం. అయితే లాస్ట్లో ఉన్నాయన్నమాట స్ట్రాబెర్రీస్. బట్ చిన్నగా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి నిజంగా. మేము ఎప్పుడు అంత తిన్నాం కానీ మరింత టేస్ట్ ఎప్పుడు అనిపించలేదు. ప్లస్ మేము ఎండ కాసేటప్పుడు వెళ్ళే వాళ్ళం, బాగా ఎండ కాసేసేది. అప్పుడు ఏంటంటే మనం ఎన్ని స్ట్రాబెర్రీస్ తెచ్చుకున్నా సరే ఇంటికి వచ్చేసరికి స్ట్రాబెర్రీ జామ్ అయిపోయేది అనమాట. స్ట్రాబెర్రీస్ అన్నీ ఇయర్ ఈవినింగ్ వెళ్ళాం కదా, ఎండ అయితే లేదు కదా. మొత్తం స్ట్రాబెర్రీస్ అయితే చాలా బాగున్నాయి. పిక్ చేసుకోవడానికి కూడా వెదర్ కూడా మంచి సపోర్ట్ చేసిందనమాట. అంత బాగున్నాయి స్ట్రాబెర్రీస్ అయితే. ఈ రోజైతే ఇక్కడ ఎలా ఈ తోటలో లాస్ట్ డే పికింగ్ అనమాట. ఇంకా రేపటి నుంచి అయితే పీపుల్స్ని లెట్ చేయరంట. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కానీ అంత ఎక్కువైతే ఏమీ లేవు. వేరే సైడ్ ఉన్నాయి కానీ ఇంకా అక్కడికి వాళ్ళు పిక్ చేసుకోలేనట్టున్నారు. పీపుల్స్ని అయితే లెట్ చేయలేదు ఇంకా అక్కడికి. ఇటేపు అయితే వదిలేరు. అది మేము ఈవినింగ్ వచ్చాం కదా, రెండు డబ్బాలే తీసుకున్నాము. అలాగే డబ్బా అయితే $2.50 అనమాట. బాగానే ఉంది. ప్రైస్ అయితే చాలా బాగుంది ఎందుకంటే డబ్బా సైజు కూడా బాగుంది. బట్ ఏంటంటే ఇంకా లాస్ట్ అయిపోయినాయి కదా, ఇంకా అన్ని పిక్ చేయలేదు. ప్లస్ మేము ఈవినింగ్ వచ్చామన్నమాట. అక్కడికి చెర్రీకి రావడమే లేటు. అలాగే ఇక్కడ కూడా మేము లేటుగానే వచ్చాము. చూసారా ఇక్కడ వ్యవసాయం ఏంటంటే చాలా ఎకరాల్లో వేసేస్తారన్నమాట. ఇదైతే చాలా పెద్ద ప్లేసు. అయినా సరే ఈరోజు లాస్ట్ డే అయినా సరే మేము అనుకున్నాం లేట్ అయ్యామని. కానీ ఇక్కడ చూసారా ఎంతమంది పీపుల్స్ ఉన్నారో. పికింగ్స్కి ఎవ్రీ ఇయర్ వచ్చినా సరే స్టిల్ ఎగ్జైటింగ్గానే ఉంటుంది. ఎందుకంటే అవి సమ్మర్లోనే కదా వెదర్ బాగుంటుంది. అందుకని మేము పికింగ్ అయినా సరే ఎవ్రీ ఇయర్ వస్తాము. అలాగే చూడండి ఎటు చూసినా పచ్చదనంగా చాలా చాలా బాగుంటుంది. అలాగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి అలా ఈ ఫార్మ్ హౌసెస్కి వెళ్తే అలాగ మైండ్ అయితే చాలా రిలాక్సింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా మామూలుగా చెట్ల మీద నుంచి చూస్తే స్ట్రాబెర్రీస్ అయితే పెద్దగా కనిపించలేదు కానీ కొమ్మల కిందకి వంచి చూస్తే స్ట్రాబెర్రీస్ అయితే ఎక్కువే ఉన్నాయి. అలాగా కొన్ని చెట్లు లేవు కానీ మ్యాక్సిమం అయితే ఉన్నాయి. బట్ ఏమో వాళ్ళైతే ఈ రోజుతోనే లాస్ట్ డే అని చెప్పారు పికింగ్కి అయితే. మేబీ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినంత వరకు వెయిట్ చేస్తారనమాట. ఐ థింక్ 2 or 3 times 2 times వస్తుంది అనుకుంటా ఇయర్లీ స్ట్రాబెర్రీ పికింగ్ అయితే. ఇప్పటికైతే ఇది అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ టైం గురించి వెయిట్ చేస్తారనుకుంటా. అందుకని అయితే వాళ్ళ పీపుల్ లెట్ చేయలేదు ఇంకా. ఈ వీడియో అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్తయ్య మామయ్యను. ఇది లాస్ట్ ఇయర్ స్ట్రాబెర్రీ పికింగ్ అనమాట. వేరే ప్లేస్కి వెళ్ళాము మేము. అయితే లాస్ట్ ఇయర్ నేను వీడియో తీసాను కానీ పోస్ట్ చేయలేదు. ఇది కూడా వాళ్ళకి మెమొరీ ఉంటుంది కదా అని అయితే ఇందులో నేను ఇది యాడ్ చేశాను. ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, ఇవి రాస్బెర్రీ పికింగ్ అనమాట. ఇక్కడ లాస్ట్ ఇయరే ఇది కూడా. అప్పుడు నేను వీడియోస్ తీసాను కానీ నేనైతే పోస్ట్ చేయలేదు. ఇదైతే రాస్బెర్రీ పికింగ్ అనమాట. ఇది చూసారా, రాస్బెర్రీస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి, దాన్ని చాలా జాగ్రత్తగా పిక్ చేయాలి. అలాగే కొమ్మలు అవి కూడా ఉన్నాయి కదా, అవి అయితే చాలా డెలికేటెడ్ అనమాట. చాలా జెంటల్గా దాన్ని తీయాలి. అలాగే ఇక్కడ చూసారా మా అత్తయ్య మామయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చెర్రీస్ అవన్నీ చూసాక.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక మా వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి సోని వ్లాగ్స్. మీ లైక్స్తో మాకు తెలుస్తుంది అనమాట మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని. అలాగే ఇంకా మోర్ వీడియోస్తో మేము ముందుకైతే వస్తాము. థ్యాంక్ యూ.